సమ్మర్ స్టార్ట్ అయింది, ఏసీ మీద కన్ను పడింది. ఇప్పుడు ఏసీ కొనాలంటే 0.8 టన్ కొనాలా, 1 టన్ కొనాలా, 1.5 టన్ కొనాలా అనే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏ ఏసీ కొంటే మీకు బాగుంటుంది అండ్ ఏ ఏసీ కొనాలో కూడా మీకు చెప్తా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు మనం ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనాలనుకోండి, మనం కొంచెమైనా రీసెర్చ్ చేసుకొని తీసుకుంటాం. స్మార్ట్ ఫోన్స్ అయినా లేకపోతే ఇంకా చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అయినా కూడా మనం డైరెక్ట్ గా ఆఫ్లైన్ స్టోర్ లోకి వెళ్ళి అక్కడ డైరెక్ట్ గా మనం దాన్ని చూసుకొని తీసుకుంటాం. కానీ ఏసీలో మాత్రం అలా ఉండదు. మీరు మంచిగా రీసెర్చ్ చేసి తీసుకోవాలి. నా యూట్యూబ్ ఛానల్ అనే కాదు, ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయినా మీరు చూసుకొని రీసెర్చ్ చేసి ఏసీ ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందో మీరు చూసి మరి తీసుకోవాలి. ఏసీ కొనాలంటే దాంట్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉందనే ఒక ఐడియా మీకుంటే ఈజీగా మీరు ఏసీని పిక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ గోయింగ్ టు ద టాపిక్, ఏసీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి పోర్టబుల్ ఏసీ అండ్ ఇంకొకటి విండో ఏసీ అండ్ స్ప్లిట్ ఏసీ. విండో ఏసీస్ విండోకి ఉంటాయి అండ్ పోర్టబుల్ ఏసీ అంటే మనకి పర్సనల్ కూలర్స్ ఉంటాయి కదా చిన్నగా, అలానే ఇది కూడా ఉంటుంది, మనకి ఏసీ వర్క్ అవుతుంది. అండ్ స్ప్లిట్ ఏసీ అందరూ వాడేది స్ప్లిట్ ఏసీ వాడతారు. పైనవి ఎందుకు చెప్పానంటే మీకు ఒక ఐడియా ఉండడం కోసం, మీరు తీసుకోకపోయినా కూడా ఒక ఐడియా ఉండడం కోసం మాత్రమే చెప్పాను దాన్ని. అండ్ ఏసీస్ లో మనకి 0.5 టన్, 0.8 టన్, 1 టన్, 1.5 టన్ అని ఇలా ఉంటాయి. ఈ 0.5 టన్ లేకపోతే 1 టన్, 1.5 టన్ ఇవంతా కూలింగ్ కెపాసిటీని క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. మీరు ఏ ఏసీ తీసుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు ఒక చిన్న రూమ్ లో ఉంటున్నారు అనుకోండి, 100 స్క్వేర్ ఫీట్స్ రూమ్ అనుకోండి, అది 0.8 టన్ అయితే మీకు సరిపోతుంది. అండ్ ఇంకా 150 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎబో ఉంటే మాత్రం 1.5 టన్ ఇలా తీసుకుంటారు. ఇవన్నిటికంటే ఒక బెస్ట్ ఆప్షన్ మీకు చెప్పాలా, ఇవి ఒకవేళ మీరు ఏదైనా పెద్ద రూమ్ లోకి చేంజ్ అయినా లేకపోతే మీరు స్క్వేర్ ఫీట్స్ ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకోవడానికి ఒక ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మీకు కన్వర్టబుల్ ఏసీ అని ఉంటుంది. అది 1.5 టన్ కన్వర్టబుల్ ఏసీ మీరు తీసుకుంటే, ఒకవేళ మీరు చిన్న రూమ్ లో ఉంటున్నారు అనుకోండి 0.8 టన్ కూలింగ్ కెపాసిటీని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఒక పెద్ద రూమ్ లోకి వెళ్ళినా లేకపోతే ఒక్కటే రూమ్ లో చాలా మంది పీపుల్ ఉన్నా కూడా 1 టన్ గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దాని మ్యాక్స్ లెవెల్ 1.5 టన్ కాబట్టి ఇంకా పెద్ద రూమ్స్ ఉన్నా కూడా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు కన్వర్టబుల్ ఏసీ అయితే. ఒకవేళ మీకు మెజర్మెంట్స్ తెలుసు అండ్ 1.5 టన్ కొనాలా 2 టన్ కొనాలా అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటే దాంట్లో స్మార్ట్ ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసి మీరు తీసుకోండి. కన్వర్టబుల్ ఏసీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక పెద్ద రూమ్ లోకి వెళ్ళినా కూడా మనం ఏసీని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ రేటింగ్స్ లో 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఇలా రేటింగ్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ రేటింగ్స్ ఉంటే అంత ఎనర్జీ ఎఫిషియన్సీ అని మనందరికీ తెలుసు. దీన్నే మనం ISEER అంటాం, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అంటాం. ఇవి 2 or 3 ఇయర్స్ కి ఒకసారి వాల్యూ చేంజ్ అవుతా ఉంటాయి. అవి కూడా మీరు చూసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు 3 స్టార్ ఏసీ తీసుకున్నారనుకోండి, 4 అండ్ అట్లా ఉంటే ఓకే. అండ్ 5 స్టార్ ఏసీ తీసుకుంటే మీరు 5 అండ్ అబోవ్ అలా ఉంటే అది మంచి ఎనర్జీ ఎఫిషియన్సీ ఏసీ అనమాట. మీ దగ్గర 5 స్టార్ ఏసీ కొనేంత బడ్జెట్ ఉంటే డెఫినెట్ గా అది తీసుకోండి. ఒకవేళ మీకు టైట్ బడ్జెట్ లో ఉన్నారు, మాకు ఇప్పుడు ఏసీ కావాలి అని అనుకుంటే 3 స్టార్ ఏసీ తీసుకోవచ్చు. బట్ ఏసీలో స్టార్ రేటింగ్ చూస్తే సరిపోదు, దానికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే కూలింగ్ కెపాసిటీ. ఎగ్జాంపుల్ గా మీరు ఒక 1.5 టన్ 5 స్టార్ ఏసీని తీసుకున్నారనుకోండి, ఒక 2 స్టిక్కర్స్ అయితే తీసుకుందాం. ఇది 5 స్టారే అండ్ ఇది కూడా 5 స్టార్ ఉన్న రేటింగే. అండ్ ఇవి 2 బ్రాండ్స్ కూడా, ఒకటి డైకిన్ నుంచి అండ్ ఇంకొకటి సామ్సంగ్ నుంచి. కానీ దీంట్లో కూలింగ్ కెపాసిటీని చూస్తే డైకిన్ అయితే 5200 వాట్స్ అని ఉంది కదా, సామ్సంగ్ స్టిక్కర్ లో 4500 వాట్స్ అనే ఉంది. సో దీంట్లోనే మనకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. మీరు సామ్సంగ్ లో 1.5 టన్ ఏసీ తీసుకున్నా కూడా దాని యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ మాత్రం 1.3 టన్ ఉంటుంది. అండ్ డైకిన్ లో కూలింగ్ కెపాసిటీ 5200 ఉంది కాబట్టి దాంట్లో యాక్చువల్ గా 1.5 టన్ ఉంది. ఇవన్నీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే BTU తో. BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. సో మీరు సామ్సంగ్ లో 1.5 టన్ ఉన్న ఏసీ తీసుకున్నా కూడా మీకు పవర్ కన్జంప్షన్ స్లైట్లీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి. అదే మీరు డైకిన్ లో 5 స్టార్ ఉన్న రేటింగ్ తీసుకుంటే దాంట్లో ఎనర్జీ సేవింగ్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు 5 స్టార్ ఏసీ తీసుకున్నా కూడా మీరు దాంట్లో కూలింగ్ కెపాసిటీ ఎంత ఉందో కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వారంటీ. దీంట్లో కంప్రెసర్ కి అండ్ PCB కి వారంటీ అయితే ఉంటుంది కంపెనీ నుంచి. అండ్ మనకి కంప్రెసర్ కి 10 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి వారంటీ. ఏ కంపెనీలోనైనా మనకి 10 ఇయర్స్ వారంటీ అయితే పక్కా ఉంటుంది. LG లోనైనా, డైకిన్ లోనైనా, సామ్సంగ్ అయినా, ఇంకా మీరు బ్లూ స్టార్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే ఉండాలి. ఒకవేళ అది లేదనుకోండి పక్కన పడేయండి. అండ్ PCB మీద 5 ఇయర్స్ వారంటీ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇదే చాలా కాస్ట్లీ. దాంట్లో PCB అనేది మనకి కొన్ని కంపెనీస్ ఈ 5 ఇయర్స్ వారంటీ ఇస్తుంది PCB మీద. మీరు అవి చెక్ చేసుకొని తీసుకోండి. PCB అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 5 ఇయర్స్ వారంటీ PCB మీద ఉన్న ఏసీ తీసుకుంటే బెటర్. అండ్ ఏ బ్రాండ్ ఏసీ తీసుకోవాలని చాలా డౌట్ కూడా ఉంటుంది మీకు. బ్రాండ్స్ లో మనకి LG అయినా, డైకిన్ అయినా, మిట్సుబిషి అయినా, లేకపోతే సామ్సంగ్, ఇంకా బ్లూ స్టార్, ఇలా వాటిలలో అయితే తీసుకోవచ్చు ఏసీ. రియల్మీ అని ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే వచ్చే బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అయితే ఉండవు వాటిలలో. కాబట్టి మీరు ఈ బ్రాండ్స్ లోనే తీసుకుంటే చాలా బెటర్. అండ్ మీరు ఏ బ్రాండ్ లో ఏసీ తీసుకున్నా కూడా 1.5 or 1 టన్ ఏది తీసుకున్నా
తీసుకున్నా కూడా మీరు దాంట్లో కొన్ని వాల్యూస్ అయితే చెక్ చేసుకోవాలి. కూలింగ్ కెపాసిటీ ఎంత ఉంది అండ్ దాన్ని రేటింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, మనం 5 స్టార్ రేటింగ్ తీసుకోవాలా లేకపోతే 3 స్టార్, మీ బడ్జెట్ ని బట్టి తీసుకోవచ్చు. అది దాని వారంటీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు ఏసీ కొనడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఏ ఏసీ కొనాలో కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మీరు ఏ ఏసీ కొంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ఏసీ కొనాలి ఇప్పుడు అని నన్ను అడిగితే మాత్రం నేను పానాసోనిక్ లో 7.1 కన్వర్టబుల్ ఏసీ ఉంది. దీంట్లో మనకి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, వైఫై తో మనం ఆపరేట్ చేయొచ్చు. ఇది 1.5 టన్ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ. అండ్ మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఎల్జీ లో కూడా ఎల్జీ ఏఐ కన్వర్టబుల్ 6-in-1 ఏసీ అయితే ఉంది. దీంట్లో ఇది కూడా 5 స్టార్ 1.5 టన్ ఏసీ. అండ్ ఇది కూడా మనకి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, మీకు చెక్ చేసుకోండి. స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ డైకిన్ లో ఇన్వర్టర్ ఏసీ ఉంది. ఇది కూడా 1.5 టన్ ఏసీ అండ్ దీంట్లో 5 స్టార్ రేటింగ్ ఉంది. మిగతా వాటిలో కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ యాక్చువల్ 1.5 టన్ ఏసీస్ ఇవన్నీ. అండ్ దీంట్లో కూలింగ్ కెపాసిటీ మీరు వాల్యూస్ కూడా చూసి మీరు తీసుకోండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉన్నాయి. అండ్ ఈ 3 ఏసీస్ కూడా పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంది. అవి చూసే నేను లింక్ పెట్టాను. అండ్ అవే మోడల్స్ లో మనకి 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏసీ తీసుకున్నా కూడా దానికి స్టెబిలైజర్ కూడా ఉంటే బెటర్, ఎందుకంటే కరెంట్ ఎప్పుడైనా ఫ్లక్చువేట్ అయినప్పుడు అది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు కొనే ఏసీకి ఇన్బిల్ట్ గా స్టెబిలైజర్ ఉంటే నో ప్రాబ్లం, దానికి స్టెబిలైజర్ లేకున్నా ఏం లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం స్టెబిలైజర్ కంపల్సరీ కొనుక్కోండి. అండ్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.